హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తున్నాం. దైవ గ్రంథం బైబిల్ పలికే చక్కటి మాట, మంచి మాట ఏంటి అంటే, వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. అనగా వెండిలో ఉన్న మస్టును అనగా మలినాలను తొలగించేది మూస, బంగారములో ఉన్న మలినాలను తొలగించేది కొలిమి. కాబట్టి వెండిలో ఉన్న మలినాలు తొలగించబడాలి అంటే మూస కావాలి, బంగారములో ఉన్న మలినాలు తొలగించబడాలంటే కొలిమి కావాలి. అలాగే మానవ హృదయములో ఉన్న పాపము తొలగించబడాలి అంటే దేవుడు మన హృదయాన్ని పరిశీలించాలి. ఎందుకనగా మానవ హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని లేఖనముల్లో మరి ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనంలో చదువుతున్నాం. ప్రియులారా, అంతేకాదు దేవుని వాక్యములో మరి మనం చూస్తుంటే మరి ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనములో నరుని హృదయము బాల్యము నుండి చెడ్డది అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, కన్నటువంటి తల్లిదండ్రులకు బిడ్డలను కంటారే కానీ వారి హృదయాల్లో ఏముందో ఎవరికీ తెలియదు. కాబట్టి నిన్ను కన్న నీ తండ్రికి నీ హృదయంలో ఉన్న సంగతి తెలియదు, తల్లికి తెలియదు. అయితే నీ నిర్మాణకుడైన దేవుడు, తల్లి గర్భములో నీకు రూపు ఏర్పరిచిన దేవుడు, తల్లి ఒడిలో నిన్ను కూర్చుండబెట్టిన దేవునికి నీ హృదయాన్ని పరిశీలించే శక్తి ఉన్నది. అందుకనే దేవుని వాక్యములో స్పష్టముగా వ్రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము మనము చదువుతుంటే మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. కాబట్టి మన గురించి మనకు తెలుసు ఏమనంటే మనము సత్య సంబంధులమని. అయితే దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. మన హృదయములో ఏముందో, మన హృదయంలో ఎలాంటి తలంపులు, ఎలాంటి ఆలోచనలు, అంటే కోరికలు, ఎలాంటి ప్రణాళికలు, ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నామో ఎరిగినవాడు దేవుడే. అందుకే లేఖనాల్లో మనము చూస్తున్నాం, మనము సత్య సంబంధులమని ఎరుగుదము. అయితే అన్నాడు దేవుని వాక్యములో ఎంతో స్పష్టంగా, మనము సత్య సంబంధులమని ఎరుగుదము. అయితే దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు ప్రియులారా. కాబట్టి అందుకే మన హృదయంలో ఉన్న ప్రతి పాపము ఆయన యొద్ద ఒప్పుకోవలసిన వారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ కూడా ఆయన దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందవలసిన వారు ఉన్నాయి. ఎందుకనగా మన హృదయాలను పరిశోధించేవాడు, పరీక్షించేవాడు ఆయనే. 2025వ సంవత్సరం 11 నెలలు అయిపోయింది, డిసెంబర్లోకి వచ్చాం. డిసెంబర్లో కూడా దాదాపు అనేక దినాలు అయిపోయినాయి. ఈ దినాలన్నిటిలో, ఈ కాలమంతట్లో మన హృదయము ఏ విషయములందు మన మీద నేరారోపణ చేస్తుందో అన్నిటినీ ఎరిగిన వాడు దేవుడే. కాబట్టి ఆయన ఎదుట మనలను మనము చక్కపరుచుకొని ఆయన రక్తములో కడుక్కొని ఆయన్ని వెంబడించవలసిన వారం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించి
మన జీవితాలకు మేలు చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వారికి గ్రహింపులోకి తీసుకుని వచ్చి నీ సత్యము వారి మధ్యలో వెల్లడి అగుటకు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా